అప్పులు. ఏందే అప్పటి నుంచి చూస్తున్నా ఇరామ్ లేకుండా తిడుతున్నావు? తిట్టకపోతే ముద్దు పెట్టుకోవాలా? రోడ్డు మీద బాగుండదేమనే. కొంచెం సిగ్గు అనిపించలేదు? ఎందుకే సిగ్గు, నువ్వే ముద్దు పెడతానాక. నాయనా నీకు నిజంగా సిగ్గులేదే? ఎందుకురా, ఏమైంది? ఎవరన్నా చుట్టాల ఇంటికి పోతే ఒక్క రోజు ఉంటారు, లేకపోతే 2 రోజులు ఉంటారు. నీ ముచ్చిదానికి 10 రోజులు వస్తుంది. 10 రోజుల నుంచి గోస పుచ్చుకుంటేవి. ఎల్లు అనగా ఒక్క రోజు అనుకుంటూ 10 రోజులు ఉంచుతీవి. వాళ్ళు మనం ఎప్పుడు పోతామా అని చిర్రుపోరు ఆడుకుంటా వాళ్ళు పంచాయతీ పెట్టుకోరు. నువ్వు అయినా వెళ్ళకపోతివి. మనల్ని తిట్టలేక వాళ్ళు తిట్టుకున్నారు. మనసులో ఎన్ని తిట్టుకున్నారా మనల్ని? ఎన్నడైనా రమ్మంటారా మళ్ళీ? ఏ తిట్టుకుంటే తిట్టుకొని, మనము 10 రోజులు చుట్టాల ఇంటికాడ ఉండడం వల్ల మన ఇంట్లో బియ్యము, షాంపులు, సబ్బులు ఎన్ని మిగిలినాయో. నీ కౌసుముఖం గాలిపోను. నీ పీస్తనం మానుకో. గింతకరం ముష్టితనమా? ముష్టితనం ఉంటేనే ఈ రోజులలో బతుకుతామే. సరే కానీ సైకిల్ ఎక్కురిపోదాం. ఈ డొక్కు సైకిల్ ఓడెక్కడే. అరే ఇది డొక్కు సైకిల్ ఎందుకు అవుతుందిరా? సూపర్ సైకిల్, సూపర్ పోతుందిరా. బండి కొనమంటే గిడ్డొక్క సైకిల్ కొన్నావు. ఏ బండి కొనడానికి ఏమన్నా రోగమా? ఈ సైకిల్ వేసుకొని ఊళ్ళ పంట పోతే ఇజ్జత మనం పోతుంది. అవునాయనా, ఈ రోజులలో అందరికి బండ్లు ఉన్నాయి, మనకు తప్ప. జర నీ ముష్టిదనం పక్కన పెట్టి ఒక బండి తీసుకోయే, ఇజ్జత పోతుంది. అరే సరే తీరా, ఈసారి పంటలు మంచిగా వాడంతి తీసుకుందాం. అరే పోరా, డొక్కుదో బొక్కుదో ఎక్కి కూసోరా. నడవలేక కాలు గుంజి పాడైతున్నాయి. కూసో. అయితే జరుగు. కూసో. ముగ్గురిని మొత్తదా ఈ సైకిల్? పోతుంటే ఏడుకాడు కూసిపోతుందా? ఏందనుకుంటున్నావు ఈ సైకిల్ అంటే? ఇంకిద్దరు ఎక్కినాం వస్తుంది. ఇప్పుడు చూడు బండి ఉరికినట్టు రుకాల సైకిల్. చూద్దాం. ముగ్గురిని మొత్తదా అంటే ముగ్గురిని కాదు ఇంకో ముగ్గురిని మొత్తదా అన్నావుగా. ఇదేనా మూసడు? సైకిల్ అయితే ఏం కాలే, మంచిగానే ఉంది. ఉంటుంది డొక్కు సైకిల్. తన్నకే సైకిల్ ఖరాబ్ అవుతుంది. అవులమ్మండ కొడుక, సైకిల్ వచ్చి మా మీద పడితే సైకిల్ మంచిగుందా లేదా అని చూసుకుంటున్నావు. నీకు సైకిల్ ముఖ్యమా మేము ముఖ్యమా? సైకిలే ముఖ్యమే. ఏంటి? మీరే ముఖ్యం. ఏంది నాయనా, బ్రేక్ లేని సైకిల్ ఎక్కించుకొని సంబంధం అనుకున్నావా? ఎందుకో ఏమోరా సడన్ గా పని చేయలే. నువ్వు వెనకనే కూర్చున్నావు, కాలాన పెట్టొద్దారా? నీ బతుకులే కట్టే. నీకు సైకిల్ దొక్కరాదు ఏం దొక్కరాదు. ఈ సైకిల్ కూడా ఎవరి దగ్గర ఎత్తుకొచ్చినావో ఏమో. అయ్య బాబాయ్, నీకెట్లా తెలిసిందే? నీ పీస్తానా నాకు తెలియదా? అరే మీరు ఊరికే బండి అంటారు కానీ నాకేం బండి నడపరాదా, అందుకే సైకిల్ ఎత్తుకొచ్చిన. అంటే బండి నడిపొస్తే బండినే ఎత్తుకోదా? సరే పరే పోదాము, సైకిల్ ఎక్కురి. ఎక్కడికి పారి అంటున్నావు? నీకు సైకిల్ ఒక్కడే చక్కగా అత్తలేదు. ఇంకా సైకిల్ ఎక్కించుకొని ఏ పొక్కలో పడేద్దాం అనుకుంటున్నా మమ్మల్ని. సైకిల్ బిడ్డ గట్ల పోతురేంది? ఈ సైకిల్ ఏమో కాలే. అరే ఇటు రారా, ఇది ఎక్కది? సైకిల్ కూడా ఏమిటి తీసుకొచ్చినా మరి సైకిల్? ఇగో నా చెప్పులు కూడా తగ్గి పాడైంది. రే ఇప్పుడు మంచిగా దొరుకుతున్నాయి, ఎక్కురే. ఏంటి ఎక్కేది? డబ్బులు పోతాము. కాళ్ళు కూడా సరిపోలేదా? అరే ఇప్పుడు ఏం పాడే, మంచిగా దొరుకుతుందిగా. మేము కాళ్ళు మేము నడుస్తుంది. నువ్వు అయితే రా.
లేట్ అవుతుంది. అరే పొదువుకొని నడిచే వరకు కూతురు అప్పుడేక ఇప్పుడు ఏం పని ముందే ఉండాలి. అమ్మ కూరగాయ తోటలు. ఇది ఇంటికి పోగానే కూరగాయలు కొనుక్కరమ్మంటుంది. పైసలు బొక్క ఎవ్వరు లేడుగా, తెంపుకొని పోతా. టమాటాలు కూడా ఉంటే అయిపోవు. టమాటాలు కిందికున్నాయి పోకపోయినావు. ఉన్నాయి రేటు. అది కాదురా. ఏది కాదే ఏది కాదు అసలు ఏం మనిషి నువ్వు? అమ్మా నాయనేడే దొంగతనం చేసి తింటే ఎట్లా పేన పడితే అసలుకి ఈ రీతి పాడుగాను ఇక్కడ నాయన తిడుతుడు. ఏం తిడుతున్నట్టవే డాక్టరా? ఏందయ్యా నా మొగునికి అట్లా తిడుతున్నావు? దొంగతనం చేసి తిడరా మరి? ఏంది దొంగతనం చేసిండా? కూరగాయలు చెప్తుండు ఎవరు లేని చూసి. నిన్ను కట్టుకు పోను, నిన్ను ఎత్తుకు పోను. ఎందుకు దొంగతనం చేసావు? తీటలేసి మరి కూరగాయలు ఎందుకని దొంగతనం చేస్తారే? వండుకోనికి కొనుక్కొని తినాలి. ఇక్కడ దొంగతనం చేసి తింటారు అవలనే కింద కిందే మనలో అనుకుంటున్నా. మళ్ళీ ఇంకోసారి ఇట్లా చెప్తున్నా. ఏదో మనలో బతికిపోయారు పోరి. ఓ ముష్టి మొక్కోడా, ఎందుకు వచ్చినావు చేయంలోకి? ఎందుకు దొంగతనం చేసావు? పైసలు పక్క కొనడానికి ఉత్త పుణ్యానికి దొరుకుతాయి అంటే దొరికిపోతుంది. అసలు నువ్వు మనిషివా పసువా? నీకు ఇంతైనా సిగ్గు జ్ఞానం ఉందా? సరే పరి పరి జగంతా పోగొట్టినావు ఈడ. సరే పరి పరి. నీకు అంత కాపాయం ఎందుకనైనా సపరేట్గా రాక కొనుక్కోకపోదమ్మా. ఎందుకే నన్ను అట్లా చూస్తుర్రు? ఎందుకు నీకు ఇంత పీస్తనం? నీ పీస్తనం వల్ల ఊరవతల ఇల్లు కట్టుకోవాల్సి వచ్చింది. ఈ కాంచెల్లి ఈ పీస్తనం దొంగ వేషాలు మానేస్తానని నా మీద ఒట్టాయి. సరేనే నీ మీద ఒట్టు. ఈ కారు నుంచి దొంగతనాలు పీస్తానం మానేస్తానే ఇక. సరే పరి. సరే తీ. ఇగో నీ వల్లనే నా చెప్పులు దిగిపోయినాయి. నువ్వు నీ ముఖానికి బండి ఎట్లా కొనవు కానీ నాకు చెప్పులేనా కొని. సరే తీ కొనిస్తా పరి. అబ్బా వాళ్ళు ఇంటికి పోగానే చాయ్ పెట్టుకోనికి పాల ప్యాకెట్ తోలుతారు. 10 రూపాయలు బొక్క. ఈ బర్రె పాలిస్తే అట్టుంది పిండుకొని పోతారు. అమ్మా మళ్ళీ ఎటు పోయింది నాయన? అగో ఇటు పోయి మునిగిపోయిండు. ఇప్పుడు ముంగలు ఎటు పోయింది నాయన? ఇటు పోయి పాడైండ్రా. ఒక్క చోటు ఉండడు. అవునే కాడు గాడి ఏం చేసి పాడైతుండ్రా? అమ్మా నీకు ఇంకా అర్థం కాలేదా? ఆ పీచినారుడు ఆ బర్రెకి పాలు విడుతుండే. ఆ బర్రెడు వచ్చిండు అనుకో తిడతాడు. పాయే దాయే బాంచన్ కాల్మక్త మా అవ్వ కాదు. ఇంకా జరా నీ రాత్రి కూడా చాయ్ పెట్టుకోవచ్చు ఇక కొద్దిగా. ఓ 4 ముచ్చుకున్నా కొడుక, నీకెంత చెప్పినా సిగ్గురాదా? ఏంది నాయన ఇది? ఇంకెన్ని రోజులు చేస్తావు ఇప్పిస్తాను?
ఎవరి వరకు పాలు వినుడేంది నువ్వు? చాయ్ పెట్టుకోనికిరా. ఈ పీస్తనాలు దొంగేశాలేనని ఇప్పుడే కదా ఒట్టేసినావు, ఏంది? ఏం కాదు ఒట్టేస్తే కాక్యాక్ తలంది అన్న. ఛీ, ఇక నువ్వు మారవు. పీసుగానే వచ్చినమాట ఏష్టం ఉండ కొడుక. ఏందే నాయన ఇది గీత ఓపెన్ వస్తుంటే పా ఇంటికి పంపా, నాకు ఆకలిస్తుంది. పారపా చాయ్ మందం మస్తు అయితే పా ఈ పూట మందం. ఈ పాలు సరిపోయేటట్లేదు, ఇంకా జర నేను ఇంటికొస్తా. రామా ఎంత చెప్పినా మారవాను. అరే ఆగురా జర వినుకుందాము. ఎందుకే నాయన మా ఇజ్జత్ గిట్ట ఊసుకుంటున్నావు? ఇంకేమన్నా రీతి ఉన్నాయే? మరి ఇంత పీస్తాను పెట్టి నేర్చుకున్నావు నాకు అర్థం కాదు. ఇంకా తోటలో ఇంకా కూరగాయలు తెంపుతాడు, ఈ బర్రెపాలు పెడతాడు, దాని రీతేనాయే చెప్పిన వేస్ట్ రా. ఇంకోసారి ఇట్లా వేసావు అనుకో తండ్రి మంది చూడకుండా కొడతా చెప్తున్నా. ఎప్పుడు నాయన నువ్వు ఈ పీస్తానమ్మా అనుకో నేను చెప్తున్నా. సరే ఎంత అలుపుడు కాదు. ఈ పీసు వేషాలు దొంగేశాలు మాంతులని నా మీద తొట్టి నేను చచ్చిన తొట్టే నువ్వు మానకపోతే. ఏంటి గింత పని చేసినావు? నువ్వు ఇంకోసారి పీస్తానని చేయొద్దని అమ్మగట్ల ఒట్టేపించుకుంది, గుర్తుపెట్టుకో చెప్తున్నా. అరే అమ్మగట్ల ఒట్టేసుకుంది, ఇంకా సిగ్గు తప్పి చేస్తాను పీస్తానం. ఏం చేయ మరి, పోదాం పరి నడువురు. ఇక నీకంటే ఎక్కువనారా నాకు పీస్తానం ఎందుకు, ఇక మానేస్తా. ఈ రోడ్ మీద చెప్పులేవలీరా. అరే రే 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 కూలలో అయినట్టుని. ఏమే ఏంది? ఒకసారి రాయే ఇరా. మళ్ళీ ఏంది? ఏమైంది? చెప్పులు దిగిపోయినాయి, కొత్త చెప్పులు కావాలంటే కానీ గడ కూలలో ఈ చెప్పులు వేసిరు. ఏవో ఎరకపోరండు. ఏంటి అలా చూస్తురు? నీకు నచ్చిన ఎరకపోయే, తొందరగా పోదాము. అరే పోడా నువ్వు కూడా జత ఎరకపోరా. పీస్ వాడుకో వచ్చినావట, నీ కళ్ళకు నేను ఎట్లా కనబడుతున్నా? నాయన అవేమో ఆడోళ్ళ చెప్పులు, నేనేమో మోగాన్ని, నన్నెట్లు తీసుకోమన్నావే నువ్వు? ఎవైతేంద్రా ఇంటికాడ వేసుకొని తిరగడానికి పోరా దబ్బునా. ఏందే మీదకి వస్తున్నావు? చెప్పులు తీసుకుపోయిపోదాము. అబ్బాయి ఏందే మగని కొడుతున్నావు? పాపమే మగని కొట్టుడు. అసలు పీసు వాడిని కొట్టుడు పాపమే కాదు. కొడితే కొట్టరు కానీ బట్టలు చినిపోకుండా కొట్టరు. నువ్వు 10 రోజులు కోలే ఇంట్లో లేకపోతే ఇల్లు చూడు ఎట్లుందో, అంత ఆగమాగమైంది. అమ్మా ఈ ఆగమాగమైంది కానీ నాకు మస్తు ఆకలి అవుతుంది, అన్నమని పోయే. జరుండరా వండుతా గాని. నడిచి నడిచి పానమంతా యాష్టకొచ్చింది. వండడానికే ఏమదు. ఏంది వండద్దా? వండందే ఏం తింటావు మరి? మీరుండ్రి, ఊళ్ళో పోయేమన్నా తీసుకొస్తా. అరే చూడరా మీ నాయన, మనం కొట్టిన కొట్టుడికి ఆయన పీస్తనం మొత్తం పోయింది. అవునమ్మా, ఊళ్ళో పోయి తెస్తా అంటే నాకు తెలిసి బిర్యానీ కావచ్చే. అమ్మ ఎన్ని వెళ్ళింది. ఏం లేదక్క, నా పెళ్ళానికి బాగా జ్వరం వచ్చింది, ఇంట్లో బియ్యం అయిపోయినాయి, జ్వరంతా అన్నం ఉంటే రాదు.
నాయనా బిర్యానీదే బిర్యానీ బిర్యానీ ఎక్కడిదిరా? అదేంది స్పెషల్గా ఊర్లో పోయి ఏదో తెస్తా అంటిగా బిర్యానీ కాదా? కాదు. బిర్యానీ కాదా? మరి ఏం తీసుకొచ్చినావు? ఏం తీసుకొచ్చినా? సాలి అన్నం మామిడికాయ తొక్కు. మామిడికాయ తక్కువ సలన్నం ఏంటిది? ఏ నుంచి తెచ్చావు? అడుక్కొచ్చిండ్రా, డబ్బులు తినిపరి రాత్రి పువ్వా పాసిపోతుంది. మరి గింతనా? మరి గింత పీస్తానని ఎత్తుకునేవేంది నాయన నువ్వు? ఇంకా ఊళ్ళో పోయి అడుకొచ్చేంత గది లేకుండా ఆయమనము ఇంత బియ్యం లేకనా కూరగాయ లేకనా? కాయంతా ఇంట్లో అమ్మ వండకపోనా? అరే మన ఇంట్లో కూరగాయలు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, అవి పొదుపు చేద్దామని ఆడుకొచ్చినా. నిన్ను తిట్టి తిట్టి నా నోరు పోతుంది కానీ నువ్వైతే మారతలేవు. వీడికే ఊర్లు ఇజ్జత లేదంటే అడుకొచ్చి ఉన్న ఇజ్జత మొత్తం తీసినావు ఆయన. నిన్ను కోసెయ్యా, నిన్ను పిసికెయ్యా, నీకు గిదే రోగం. నన్ను తర్వాత విసికేద్దు కానీ ముందుగా అన్నం తినిపోయి ఖరాబ్ అవుతుంది. ఈయనకి ఎంత చెప్పినా వేస్ట్రా. లోపలి పోదప్పా. నువ్వే తినవా? తిను. పాసిపోయిందా? పాసిపోయింది కానీ మీ దుంపలు దేగా పారే అన్న. మేము ఇక్కడ కూర్చొని తింటా. ఏమైందమ్మా? ఏం లేదు బిడ్డ, బాగా చలి జ్వరం వచ్చింది. మరి పొద్దు నుంచి అని చెప్పు జ్వరం వచ్చిందని. ఈ నాయటు వేయండు దావకాన తీసుకో. నాయన ఏడు పోయినా నువ్వు? ఏ ఏడి పోలేరా, ఈ పక్క పంటూలరే మా దోస్తు గారు ఛాయ్ తాగిపిస్తాంటే పోయినా. నీ పిస్తానంత తాగలేయ్యా. ఇంకా ఛాయ్ కోసం 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినావా? తప్పేముందిరా, 10 రూపాయలు మిగిలినాయి. సరే కానీ అమ్మకు బాగా సలజనం వచ్చింది, దవాఖాన కొండు. దవాఖానక ఇప్పుడు దవాఖాన తీసుకుపోతే సూదులు గోలు గ్లూకోసులు అని మస్తు పైసలు అవుతాయి. ఏంది ఏమో గునుగుతున్నావు? గీడ కూడా పీస్తానం వేస్తావా? అమ్మకంటే ఎక్కువ నాయనకి పీస్తాను. ఏ గిడ కూడా తెస్తానరా పీస్తానము? మీ అమ్మకంటే ఎక్కువనారా నాకు. అయినా దవాఖాన తీసుకుపోతే గ్లూకోసులు మందులకు తక్కువ కాదురా, నాకు చెట్ల మందులు ఎరికే. ఒక్క క్షణంలో తక్కువ అయితే తెస్తే నేను తెస్తాగు. ఏందమ్మా నాయనకి ఇట్లా చేస్తుండు? దవాఖాన దొరకమాడరేమో చెట్ల మంది అని కూడా గడివేయండు. ఏమే లేవు, ఇగో ఈ 2 ముద్దలు చేసుకొని మింగు. గంట సేపట్ల జ్వరం తక్కువ లేచి ఉరుకులాడుతావు నువ్వు. అమ్మా ఇప్పుడు నువ్వు చేసుకుంటావా? ఇక తప్పదారా, జ్వరం తట్టుకోలేకపోతున్నా, వేసుకుంటా. అమ్మయ్యా, దవాఖాన ఖర్చు తప్పింది. దవాఖాన తోలుకోమంటే ఏదో అడ్డమైన మంది ఇస్తావా? ఓ మనిషి, ఎటు పోతున్నావు? ఈ పక్కుల్లో పండుకుందట, పోయేస్తా. లేకుంటే ఏందే మరి, బుర్ర పట్టుకొని ఎడికి పోతురా? అవతలికి పోతున్నా. నువ్వు అవతలికే పో, ఎట్లకే పో, నాకెందుకు? పోయిన దసరాకు చీర కొనిస్తా అన్నావు, కొనియలే. ఇప్పుడు ఆకాశ పండుగ వస్తుంది, కొనియాలి. చూద్దాంతి. చూసుడు గీసుడే లేదుగా. నువ్వు ఇప్పుడు కొనియకపోతే బట్టలు సర్దుకొని మా అవగారింటికి పోవుడే.
నువ్వు చేసే చేష్టలకి నీ పీస్తనానికి నీతోటి సంసారం చెయ్య మా అవగారింటికి పోతా. సీర కొనియకపోతే అలిగి అమ్మగారింటికి పోతా అవలేదానా కొనిస్తా కానీ సతాయించకోకే నా కొత్తగా వస్తుంది పోవాలి. నువ్వు కొనియపో అప్పుడు నీ సంగతి చెప్తా. ఏమే ఉన్నావా ఒకసారి ఇంట్లోకి వెళ్ళు నీకోసం ఏం తెచ్చినా చూడు. ఆగో చీర ఇప్పుడే అడిగినా అప్పుడే కొనుకొచ్చినావా? లేకుంటే ఏమనుకున్నావే నా కోసం చీర కొనుక్కొచ్చినావా నువ్వు? నిజం చెప్పు, కొనుక్కొచ్చినావా ఎక్కడైనా కొట్టుకొచ్చినావా? రామ రామ నేనెనకని కొట్టుకొచ్చిండే ఊళ్ళకి అమ్మనీకి వచ్చిర్రు పైసలు లేకుండా మరీ 5,000 అప్పు తెచ్చి కొన్ననే. నీకు ఇంకా నమ్మకం లేదా? ఇగో మన పూర్వం మీద ఒట్టు నువ్వు అన్నట్టుగానే కొనుక్కొచ్చినా కానీ ముఖం కట్టలేదు కట్టినే కొద్దిగా నవ్వు. ఇన్ని రోజులు పీస్తనం చేస్తే చేసినావు కానీ చీర విషయంలో మాత్రం పీస్తనం చేయకుండా మంచి చీరనే కొనుక్కొచ్చినావు. గోడ కొట్టిన పిడుకోలు అట్నే నిలబడేవరా పోనాడు నీకు కూడా ఉన్నాడు కొనుక్కొస్తా పో. నాయన మంచిగా అడిగినప్పుడు మంచిగా చెప్పు. ఆ చీర ఏ నుంచి ఎత్తుకొచ్చినావే? ఎత్తుకొచ్చుడు ఏంద్రా 5,000 అప్పు చేసుకున్నా. నాయన అమ్మ చెవులో పువ్వు పెట్టండి నా చెవులో పెట్టక నువ్వు చెప్పు కరెక్ట్ చెప్పు. అరే మీ అమ్మకు చెప్పొద్దు మరి. నీ మీద ఒట్టే చెప్పనే. బుర్ర పట్టుకొని అవతలు పోయిందా? పోయినావు. మొన్న మన ఊళ్ళకి ఆమె చచ్చిపోయింది గారా, ఆమె ఈ పాత బట్టలు కొత్త బట్టలు అన్నీ బయట పారేసిరు. ఒకటి కొత్తది తీసుకొని వచ్చిన ఏంద్రా ఏమైంది? బంక దుద్దురు బెల్లం కట్టయింది. ఆ చీర పడే ముందు పడే. ఎందుకురా? పడే చెప్తా. అది 5,000 పెట్టుకున్న చీర కాదు. మొన్న మన ఊర్లో ఒక ఆమె చచ్చిపోయిందా, ఆమె చీరలన్నీ బయట వాడేసిరంట. ఈయన ఆతల పోయిన చూసి ఒక చీర ఎత్తుకొని వచ్చినట్టునే. అయ్యో పోకురే ఉండురే ఒకని చేసిపోతారే ఇక మళ్ళీ ఎప్పుడు చేయ అట్లా. నీలాంటి పిసినారోడితోటి సంసారం చేసాడు నాతోటి కాదు. నీ ఏడుపు నువ్వు ఏడు, నేను మా అమ్మగారింటికి పోతున్నా. అయ్యో ఉండురే అవ పీకురి 10-20 రోజుల దాకా మళ్ళీ తోలుకరాను. 10-20 రోజులు అయినాక బతిలాడి తోలుకొస్తా. అప్పటిదాకా బియ్యం కూరగాయలు అన్నీ మిగులుతాయి. నా పేరు బికారి నా దారి ఎడారి, నా పేరు బికారి నా దారి ఎడారి.